నువ్వు మారవా స్వామి. మనకి పెద్దలు ఒక సామెత చెప్తారు, కుక్కతోక వంకర. కుక్కతోకని మనం ఎంత స్ట్రైట్గా సాగదీసినా సరే, ఎంతసేపు అలా పెట్టినా సరే మరలా అది వదలగానే ఇలా వంకరగానే వస్తుంది. అలాగే కొంతమంది మనుషుల బుద్ధి కూడా అంతే, కొంతమంది మనుషుల మనస్తత్వం కూడా అంతే. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్నిసార్లు బొక్కబోర్లా పడ్డా కూడా తమ ఈ వంకర బుద్ధిని చూపిస్తూనే ఉంటారు. ఎందుకంటే ఇదంతా చెప్తోంది నిన్న హీరో నాగ చైతన్య, శోభిత వాళ్ళ నిశ్చితార్థం జరిగింది. నాగార్జున వాళ్ళిద్దరు నిశ్చితార్థ ఫోటోలతో వాళ్ళిద్దరికీ కూడా ఎంగేజ్మెంట్ అయింది. పలానా ముహూర్తాన అని ఆశీర్వదిస్తూ ఒక పోస్ట్ పెట్టారు. నిన్నంతా కూడా ఆ పోస్ట్ బాగా వైరల్ అయింది. శోభిత, నాగ చైతన్య, అలాగే సమంతకి గతంలో విడాకులు ఇచ్చిన అంశాలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి వెబ్సైట్లు పుంకాలుగా ఇవన్నీ కూడా రాసేసాయి. సహజంగానే ఏంటంటే మనిషి మనస్తత్వం, ఒక శుభకార్యం జరిగినప్పుడు గతంలో ఏం జరిగింది, ఫ్యూచర్లో ఏం జరగబోతోంది ఇవన్నీ ఎవరు పట్టించుకోరు. ఒక శుభకార్యం, ఒక పెళ్ళి కానీ, ఒక నిశ్చితార్థం కానీ, ఒక గృహప్రవేశం కానీ, లేదంటే సినిమాలకు సంబంధించి ఒక సినిమా ముహూర్తం, ఏదైతే ముహూర్తపు క్లాప్ కొడతారో ఇవి కానీ ఆ సినిమా హిట్ అవ్వాలనే కోరుకుంటారు. పెళ్ళైతే ఆ జంట సుఖ సంతోషాలతో, పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. కానీ వీళ్ళు విడిపోవాలి అని ఎవరు కోరుకోరు. వీళ్ళు విడిపోవాలనో, వీళ్ళు ఫ్యూచర్లో విడాకులు తీసుకోవాలనో ఎవరు పెద్దలు ఎవరి పెళ్ళి చేయరు. ముందు ఆశీర్వదిస్తారు. పెళ్ళయ్యాక ఆ భార్యాభర్తలు వాళ్ళ నడవడిక, వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ మధ్య ఉన్న అండర్స్టాండింగు, దాన్ని బట్టి వాళ్ళ జీవితాంతం కలిసి ఉంటారా, మధ్యలో విడాకులు తీసుకుంటారా అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఎవరైనా ఏ పెళ్ళైనా కలిసి ఉండాలనే చేసుకుంటారు, చేస్తారు. సో ఇది బేసిక్గా మనిషి మనస్తత్వం. కానీ వేణుస్వామి అని ఉన్నారు, అందరికీ తెలుసు, సోషల్ మీడియాలో బాగా పాపులర్. సోషల్ మీడియాలో ఆ వేణుస్వామి వీళ్ళ నిశ్చితార్థం జరిగి 24 గంటల గడవక ముందే వీడియో పెట్టేశారు. ఏమన్నా తెలుసా? శోభిత, నాగ చైతన్య ఒక 3 ఏళ్ల పాటు కలిసి ఉంటారు. 2024లో వాళ్ళు మొత్తానికి విడిపోతారు. ఒక స్త్రీ వల్ల వాళ్ళలో సమస్యలు వస్తాయని వాళ్ళ జాతకం చెప్పేశారు. ఎవరు అడిగారు నిన్ను? నాగార్జున గారు వచ్చామని అడిగారా వేణుస్వామి మా పిల్లల జాతకాలు చెప్పని? నాగ చైతన్య వచ్చి అడిగాడా? శోభిత వచ్చి అడిగిందా? లేదంటే నాగార్జున గారి ఫ్యాన్స్, నాగ చైతన్య ఫ్యాన్స్ వచ్చి అడిగారా? ఎవరు వచ్చి అడిగారు నిన్ను? ఎందుకు నువ్వు చెప్తా ఉన్నావు? అదేంటి నోరు తెరిస్తే విడాకులు అంటావు, నోరు తెరిస్తే విడిపోతారు అంటావు, నోరు తెరిస్తే అతను ఆరోగ్యం బాగోదు అంటావు, నోరు తెరిస్తే ఆ సినిమా ఫ్లాప్ అయ్యిద్ది అంటావు, నోరు తెరిస్తే ఆ హీరోకి అసలు భవిష్యత్తే ఉండదంటావు. అరే మంచి అనేది రాదా నోట్లో నుంచి? ఒక మంచి శుభసూచకం, శుభశకరం అనేది నోట్లోంచి రాజా? పైగా నేను జ్యోతిష్యుణ్ణి, పెద్ద జ్యోతిష్యుణ్ణి అంటావు. నువ్వు ఒక్కడవే కాదు కదా జ్యోతిష్యుడివి, చాలామంది ఉన్నారు. చాలా మంచి మంచి అంశాలు వాళ్ళందరూ చెప్పారు. మందంతా ఏంటి నెగిటివిటీ. గతంలో నేను చెప్పాను, ఒక వీడియో కూడా ప్లే చేశాడు ఆయన. నేను గతంలో సమంత, నాగ చైతన్య విడిపోతారని చెప్పాను, ఇదిగో విడిపోయారు. సేమ్ ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నాను, నాగ చైతన్య, శోభిత అని. సమంత, నాగ చైతన్య వాళ్ళ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినాయి. కలిసి ఉందామనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు విడిపోవడం నాగ చైతన్య అభిమానులకు కానీ, సమంత అభిమానులకు కానీ, అక్కినేని అభిమానులకు కానీ, పాపం సినిమా లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కానీ బాధాకరమే. కానీ తప్పలేదు, ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. ఇప్పుడు నాగ చైతన్య మరొక పెళ్లి చేసుకోబోతా ఉన్నాడు, అతని దారి అతనిది. వాళ్ళు విడిపోయారని చెప్పాను. మరి నీ నోటి దురదో, మరి ఆ నోటుకున్న మరి ఎలా పవర్ ఉంటుందేమో నాకేం తెలియదులే, కానీ నిజంగానే విడిపోయారు. మళ్ళీ వీళ్ళకి శాపనార్థాలు, ఆశీర్వచనాలు అందించాల్సిన నోటితో శాపనార్థాలు పెడుతున్నట్లుంది. ఎందుకు అంత పగబెట్టారు అక్కినేని ఫ్యామిలీ మీదే? నాగార్జున గారు ఏమైనా అప్పు ఉన్నారా ఏంది వేణుస్వామికి? ఇచ్చేయండి ఏమైనా అప్పు ఉంటే. లేదంటే ఇది ఇలాగే శాపనార్థాలు, అపశకునాలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఒకసారి ఆ వీడియోలో ఏం మాట్లాడాడు ఈరోజు తాజాగా విడుదల చేసిన వీడియోలో చూడండి, ఆయన మీకే అర్థమవుతుంది ఆయన మైండ్ సెట్ ఎక్కడ దాకా ఉందో. ఇద్దరు జాతకంలో షష్టాష్టకాలు, అలాగే ఇద్దరు జాతకం సమంత జాతకాన్ని అలాగే శోభితా ధూళిపాల జాతకాన్ని విశ్లేషిస్తే మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇద్దరు జాతకాల్లో కూడా శని దృష్టి అనేటువంటిది కుజుడి మీద ఉంది. ఇక్కడ కూడా చూడండి, శోభిత జాతకంలో శని దృష్టి అనేటువంటిది కుజుడి మీదనే కాదు, శుక్రుడి మీద, గురువు మీద ఉంది. ఎవరు అడిగారు నిన్ను? సో వీరి జాతకంలో స్వామి గారు 2027 నుండి సమస్యలు ఉండే అవకాశం ఉంది. 2027 వరకు సో బాగానే ఉంటుంది వ్యవహారం. 2027 నుండి వైవాహిక జీవితంలో సమస్యలు అనేటువంటి ఏర్పడతాయి. అలాగే వీరి సమస్యలకు ప్రధానమైనటువంటి కారణం ఒక స్త్రీ మూలకంగా ఉంటుంది.
ఒక స్త్రీ మూలకంగా వీళ్ళ భార్యాభర్తల మధ్యన గొడవలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో వీళ్ళ జాతకంలో నా అల్టిమేట్ స్టేట్మెంట్ ఏంటంటే శోభిత ధూళిపాడ మరియు నాగచైతన్య జాతకంలో షష్టాష్టకాలైనాయి. మీరు కావాలంటే చూసుకోండి, షష్టాష్టకాలైనాయి. ఆ ఒక్కటే కాదు, పర్సనల్ జాతకాలు కలవకపోవడమే కాదు, ఇవాళ పెట్టినటువంటి ముహూర్తం కూడా మంచి ముహూర్తం కాదు. సో నేను అఖిల్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవుతుందని చెప్పడానికి గల కారణము మొత్తం ఇదే. అలాగే నాగచైతన్య సమంత మ్యారేజ్ ఫెయిల్ అవుతుందని చెప్పడానికి కారణము, వీటన్నిటికీ కారణము వ్యక్తిగతమైనటువంటి జాతకాలు మరియు ముహూర్త బలం. అంతే తప్ప నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం అనే వ్యక్తిగతంగా లేదంటూనే చెప్తా ఉన్నారు. నిహారిక విడాకులు తీసుకుంటుందని చెప్పారు, అఖిల్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవుతుందని చెప్పారు. అలాగే ప్రభాస్ ఆయన ఆరోగ్యం కూడా బాగోదు, ఫ్యూచర్లో చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పారు. సలార్ ఫ్లాప్ అయిద్దని చెప్పాడు ఆయన, కానీ సలార్ హిట్ అయి కూర్చుంది. అసలు అన్నీ ఫ్లాప్లే ఇక ప్రభాస్కి అన్నారు, బట్ కల్కి సూపర్ హిట్ అయి కూర్చుంది. మీరు చెప్పిన వాటిలో ఏవి నిజమైనవి చెప్పండి. కేసీఆర్ గారు గెలుస్తారని చెప్పారు తెలంగాణలో, కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. మొన్న ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అవుతారు, కూటమి ఫెయిల్ అవుతుంది అని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి జాతకాలు రెండూ చూసి వీళ్ళ జాతకాలు అసలు కలవలేదు, ఈ పొత్తు అనేది నిలబడదు, అది ఇదని చెప్పారు. తీరా చూస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు, కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. మీరు చెప్పింది ఏం జరిగింది? ఈ విడాకులు తప్ప. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే, చేతిలో నా 5 రాళ్ళు ఉన్నాయి, అక్కడ ఏదో ఉంది డబ్బాను వాటర్ బాటిల్ కొట్టాలి, 5 రాళ్ళు ఇసిరేసా, 4 మిస్ అయిపోయినాయి, ఒకటి మాత్రం తగిలింది. ఇదిగో చూసారా నా గురి, నేను చెప్పింది భలే కొట్టాను నేను అని అంటే సరిపోతుందా? ఆ పక్కన గురి తప్పిన 4 రాళ్ల పరిస్థితి ఏంటి? వేణుస్వామి గారు అలాంటి వాళ్ళని చూస్తూ ఉంటే నాకు ఇదే అనిపిస్తూ ఉంది. ఏవో నోటుకొచ్చి చెప్తూ ఉంటారు, ఏదో ఒకటో ఆరో నిజమైన అనుకోండి, ఇదిగో నేను చెప్పాను చూసారా, నా అంత జ్యోతిషుడు లేడు అంటారు. ఇదే పరిస్థితి అనమాట. ఇది అంటారు చూసారా, చీకట్లో బాణాలు వేయడం అని. సో అలా చీకట్లో బాణాలు వేస్తున్నారేమో వేణుస్వామి గారు అని. నిజంగానే 2027లో అంట వాళ్ళకి మనస్పర్ధలు వస్తాయంట, ఒక స్త్రీ వల్లట. అంటే 3 ఏళ్ల తర్వాత, ఇది 2024, 2027, 3 ఏళ్ల తర్వాత భవిష్యత్తులో ఏం జరగబోతా ఉందో కూడా చెప్పేశారు వేణుస్వామి గారు. స్త్రీ అన్నారు, ఆ స్త్రీ కూడా ఎవరో చెప్తే పాపం వాళ్ళు జాగ్రత్త పడతారు కదా, ఆ స్త్రీ పేరు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పేసేయండి అది కూడా. మరి 3 ఏళ్ల క్రితం ఏం జరగబోతా ఉందో ఊహించిన శక్తి వేణుస్వామి గారికి ఉంది అంటే, భవిష్యత్తు పైన అంత పట్టుందంటే, మరి కేరళలో వరదలు వచ్చినాయి, కొండ చెరువులు విరిగి పడిపోయి 100 మంది చనిపోయారు. ప్రకృతి విలయ తాండవం చేసింది కేరళలో. కేరళ ప్రజల జాతకం చూసి చెప్పొచ్చు కదా మరి. కేరళ సీఎం విజయన్ గారిది, ఆయన జాతకం చూసి ఏమండి మీ పరిపాలన కేరళలో వరదలు వస్తాయండి, అక్కడ కొండ చెరువులు విరిగి పడిపోతాయండి, పాపం జనం చచ్చిపోతారు, సో మీరు ముందుగానే జాగ్రత్త పడండి, ఆ కొండ చెరువులు విరిగి పడకుండా జనాన్ని తరలించండి అని ఎందుకు చెప్పాలా మీరు? మరి ఈ తెలియ మరి మనకి. కేరళ వాళ్ళు ఏమైనా అడిగారా నన్ను అనొచ్చు, మరి ఏమన్నా నాగ చైతన్య, శోభిత, ప్రభాస్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఏమైనా అడిగారా జాతకం మిమ్మల్ని? మరి చెప్పట్లా? ఇది కూడా చెప్పాల్సింది. అలాగే ఒలింపిక్స్లో వినేష్ ఫోగట్ 100 గ్రాములు పెరిగిందని అమ్మాయి పాపం మెడలకు దూరం అయిపోయింది, దేశమంతా బాధపడుతూ ఉంది. కేవలం 100 గ్రాములకే పెరిగిందని ఆ విధంగా ఒలింపిక్ సంఘం పక్కన ఎలా పెడుతుంది అని ఆవిడ పోరాటాన్ని కొనియాడుతూ ఉన్నారు. చెప్పొచ్చు కదా వినేష్ ఫోగట్కి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికో, క్రీడల శాఖ మంత్రికో, ఏమండి ఒలింపిక్స్లో మనకు మెడల్ మిస్ అయ్యే అవకాశం ఉంది, వినేష్ ఫోగట్ 100 గ్రాములు పెరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పడిన పాపం ఫ్యూచర్ చెప్పాల్సింది, మనకు పథకం వచ్చేది పాపం. అంటే 3 ఏళ్ల క్రితమే ఊహిస్తూ ఉన్నారు కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఫ్రెండ్లీ వేణుస్వామి గారితో. అన్నమయ్య డ్యాము కూలిపోయి కొట్టుకుపోయి 10ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. చెప్పొచ్చుగా, జగన్మోహన్ రెడ్డి గారి జాతకం చూసి క్లోజే కదా, ఏమండి పాలనలో అన్నమయ్య డ్యామ్ కూలిపోతుంది, చనిపోతారు అండి, ఎక్కడెక్కడో జపాన్లో భూకంపాలు వస్తున్నాయండి, చచ్చిపోతూ ఉన్నారు, అవి చెప్పొచ్చుగా. ఈ తెలివి మనకి. కానీ విడాకులు ఎప్పుడు విడిపోతారు, ఎవరు చచ్చిపోతారు, ఎవరికి అనారోగ్యం వస్తుంది, ఏంటి జ్యోతిష్యం? జ్యోతిష్యులు అంటే గౌరవం ఉంది, జాతకాలంటే గౌరవం ఉంది. కానీ వేణుస్వామి గారు లాంటి వాళ్ళని చూసినప్పుడు ఇదేంటా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఆయన గురించి వీడియో చేయాల్సిన అవసరం నాకు లేదు, బట్ న్యూసెన్స్ ఎక్కువైపోయింది సోషల్ మీడియాలో. అనవసరమైన చర్చ. శుభమా అంట వాళ్ళు పెళ్ళికి సిద్ధం అవుతూ ఉంటే విడిపోతారని చెప్పడం ఏ రకమైన సంస్కారం, ఏ రకమైన జ్యోతిష్యం? ఏ జ్యోతిష్యుడు ఎలా చెప్తారు? పైగా అసలు ఎందుకు వచ్చారైనా? మొన్న ఎన్నికలు అయిపోయాక ఫలితాలు ఇచ్చాక ఏమన్నాడో చూడండి. నాతో ఉండే వాళ్ళందరికీ కూడా
మంగళాకాంక్షలు చెప్తా ఉన్నాను. సో నేను చెప్పింది ఖచ్చితంగా నష్టంగా జరిగింది, అంటే వ్యతిరేకంగా జరిగింది. వైసీపీ ఓడిపోయింది, చంద్రబాబు నాయుడు గారు గెలిచినారు. సో చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు చెప్తూ నేను నమ్మేటువంటి వెంకటేశ్వర స్వామి మరియు వెంకటేశ్వర స్వామి ఎందుకులే ప్రతిదానికి ఇద్దరి రూపంలో ఉండేటువంటి దేవతలను నేను కొలుస్తూ నాకున్నటువంటి విద్యను అనుసరించి జాతకాల ఫలితంగా, రాసులను ఫలితంగా మాత్రమే ప్రిడిక్షన్ చెప్పడం జరుగుతుంది. ఎక్కడ కూడా నేను వ్యక్తిగతంగా ఇంతవరకు చెప్పలేదు. సో ఈ రోజు జరిగినటువంటి దీనికి ఖచ్చితంగా నేను వెంకటేశ్వర స్వామి వారిని మరియు కామాఖ్య అమ్మవారిని క్షమాపణలు కోరుకుంటూ నేను చెప్పింది తప్పైంది కాబట్టి ఆ దేవతలను నన్ను దాన్ని విశ్లేషించడంలో నేను ఫెయిల్ అయినందువల్ల, చంద్రబాబు నాయుడు గారి జాతకాన్ని విశ్లేషించడంలో నేను ఫెయిల్ అయినందువల్ల ఇక మీదట నేను పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఎవరి గురించి కూడా వ్యక్తిగతమైన జాతకాలని నేను విశ్లేషించను. క్రికెట్ కు సంబంధించి కానీ, అలాగే రాజకీయ నాయకులకు సంబంధించి కానీ, అలాగే సెలబ్రిటీలకు సంబంధించి కానీ, ఎవరి గురించి కానీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు విశ్లేషించడం అనేటువంటిది నేను నిర్ణయం తీసుకున్నాను. సో ఇక ట్రోల్ చేసే వాళ్ళ బాధ్యత. అది ఏం చెప్పారైనా, నేను చెప్పిన ప్రిడిక్షన్ ఫెయిల్ అయింది కాబట్టి, కూటమి గెలిచింది కాబట్టి, నేను ఇక రాజకీయాల గురించి కానీ, క్రికెట్ గురించి కానీ, సెలబ్రిటీల గురించి కానీ ఇక జాతకాలు చెప్పను అన్నారు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చారు? మరి ఇప్పుడు ఎందుకు నాగచైతన్య, శోభిత వాళ్ళ జాతకం వాళ్ళు విడిపోతారు, ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తారు అంటే ఐడెంటిటీ క్రైసిస్. అరే 2 నెలలు అయింది, మనల్ని మర్చిపోయారు, మనల్ని గుర్తుపెట్టుకోవాలి, సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉండాలంటే ఏం చేయాలి? ఇలాంటి వివాదాస్పద జాతకం ఏదో ఒకటి చెప్పాలి. ఇప్పుడు అందరూ వెబ్సైట్లు అవి ఇవి యూట్యూబ్ ఛానళ్ళు వైరల్ అవుతూ ఉంది వీడియో. ఏం మాట్లాడుతూ ఉన్నారు చూడాలి ఒకసారి. ఛానళ్ళు కూడా రాగానే ప్రసారం చేయడం కాదు. నేను ఈ వీడియో కూడా ఎందుకు చేస్తూ ఉన్నాను అంటే భవిష్యత్తులో ఇలాంటి దరిద్రాలు ఉండకూడదని. ఎక్కడ తేడా కొట్టిందో మరి వేణుస్వామి గారికి నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక వీడియో పాతతోటి కనపడింది. మరి దీన్ని మరి సావాస దోషం అంటారో ఏంటో తెలియదు. ఇది ఎక్స్సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో వేణుస్వామి ఉన్నది. మరి ఆయన వల్ల ఈయనకు దరిద్రం పట్టుకుందా, ఈయన వల్ల ఆయనకు దరిద్రం పట్టుకుందా తెలియదు. కానీ మైండ్ సెట్ అంటే ఒక జాతి పక్షులు, ఒక జాతి ఇవన్నీ కూడా గూటికి చేరతాయట. అలా ఉంది పరిస్థితి ఇది. సో ఏది ఏమైనప్పటికీ వేణుస్వామి ఏదైతే చెప్పారో మాట మీద నిలబడాలి. నేను మాట్లాడిన ఇలాంటి విషయాల గురించి అని చెప్పి మళ్ళీ తాజాగా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, వీడియోలు చేయడం ఎంత మాత్రం సమంజసం కాదు. మరి ఆయన దగ్గరికి వెళ్ళి హీరోయిన్లు పూజలు చేయించుకుంటా ఉన్నారు. నాకు అర్థం కావట్లేదు. చాలామంది ఉన్నారు జ్యోతిష్యులు, స్వామీజీలు, సుఖ సంతోషాలను త్యజించి ధర్మం కోసం బ్రతుకుతున్న వాళ్ళు, హిందూ ధర్మం కోసం బ్రతుకుతున్న వాళ్ళు సుఖ సంతోషాలకి దూరంగా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళ దగ్గర చేయించుకుంటే బెటర్ కదా, ఉపయోగం కదా. సో అది మొత్తానికి చూద్దాం. మరి నాగార్జున గారు ఏం స్పందిస్తారు ఈ అంశం మీద? గతంలో ఆయన స్పందించలేదు, బహుశా ఎప్పుడు కూడా స్పందించకపోవచ్చు. కానీ అనవసరమైన దరిద్రమైన చర్చ సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది ఆయన వల్ల, వేణుస్వామి వల్ల. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో ఇచ్చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.